ప్రియమైన తల్లిదండ్రులారా, మన పిల్లలు ఇంట్లో, స్కూల్లో, బయట ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో అనేది వాళ్ళు ముందు తల్లిదండ్రుల ద్వారానే నేర్చుకుంటారు. ఎందుకంటే పిల్లలు మొదటగా చూసేది, అనుకరించేది తల్లిదండ్రులను చూసే. కనుక వారికి మంచి అలవాట్లు, నడవడిక రావడానికే తల్లిదండ్రులు ఎలాంటి పనులు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పిల్లల ముందు తల్లిదండ్రులు చేయవలసిన 20 పనులు మరియు పరిణామాలు. 1. పుస్తకాలు చదవడం. పరిణామం: పిల్లలు చదువు పట్ల ఆసక్తి పెంచుకుంటారు, మెదడు వికాసం జరుగుతుంది. 2. తరచుగా ఆహారం సమయానికి తినడం. పరిణామం: పిల్లలు ఆరోగ్యాన్ని ప్రాముఖ్యతగా తీసుకుంటారు, మంచి జీవనశైలి అలవటపడతారు. 3. మర్యాదగా మాట్లాడడం. పరిణామం: పిల్లల్లో మంచి సంస్కారం, వినయము పెరుగుతుంది. 4. ధైర్యంగా సమస్యలు ఎదుర్కోవడం. పరిణామం: పిల్లలు జీవితంలోని సమస్యలను భయపడకుండా ఎదుర్కొనగలుగుతారు. 5. శుభ్రంగా ఉండడం. పరిణామం: వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పర్యావరణం శుభ్రంగా ఉంచడం అలవాటుగా మార్చుకుంటారు. 6. ఇతరులను గౌరవించటం. పరిణామం: పిల్లల్లో పరస్పర గౌరవం, మానవత్వం పెరిగి పరస్పర సహాయ సహకారం అభివృద్ధి చెందుతుంది. 7. ఆడుతున్నప్పుడు నిష్పక్షపాతంగా ఉండటం. పరిణామం: పిల్లల్లో ఆటను హర్షంగా, నిష్పక్షపాతంగా ఆడే అలవాటు ఏర్పడుతుంది. 8. బాధ్యతగా మాట్లాడడం. పరిణామం: పిల్లలు మాట యొక్క విలువను మనసులో తేలిక చేసుకుంటారు. 9. ఆదర్శప్రాయంగా ప్రవర్తించడం. పరిణామం: పిల్లలు మంచి వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. 10. కుటుంబంతో సమయం గడపడం. పరిణామం: కుటుంబ ప్రేమ, సంఘస్ఫూర్తి పెరుగుతుంది. 11. దయతో మాతృత్వం చూపించడం. పరిణామం: పిల్లలు దయ, సహనం, ఇతరులకు ప్రేమ చూపించడం నేర్చుకుంటారు. 12. దోపిడీ చేయకుండా నేరుగా ఉంటూ ఉండడం. పరిణామం: పిల్లలు నిజాయితీగా, నైతికంగా పెరుగుతారు. 13. మంచి ఆహారపు అలవాట్లు చూపించడం. పరిణామం: పిల్లల్లో ఆరోగ్యవంతమైన ఆహార అలవాట్లు ఏర్పడతాయి. 14. సంపదను, డబ్బును జాగ్రత్తగా వాడటం. పరిణామం: పిల్లలు సంపద విలువను నేర్చుకుంటారు, భవిష్యత్తులో మెలకువ ఉంటారు. 15. విద్యా ప్రాధాన్యత గురించి మాట్లాడటం. పరిణామం: పిల్లల్లో విద్య ప్రాధాన్యత, నేర్చుకునే ఉత్సాహం పెరుగుతుంది. 16. సహాయ సహకారం చేయడం. పరిణామం: పిల్లలు స్వయం సహాయంగా ఎదుగుతారు. 17. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం. పరిణామం: పిల్లలు వ్యాయామం, ఆరోగ్యానికి కీలకమైన అలవాటు చేసుకుంటారు. 18. ప్రభుత్వ నియమాలు పాటించడం. పరిణామం: పిల్లల్లో క్రమశిక్షణ, చట్టం పట్ల గౌరవం పెరుగుతుంది. 19. తక్కువ ఖర్చుతో జీవించటం. పరిణామం: పిల్లలు అపార్థంగా జీవించదలుచుకుంటారు, ఆదాయాన్ని సద్వినియోగం చేయడం నేర్చుకుంటారు. 20. ప్రోత్సాహం ఇవ్వడం. పరిణామం: పిల్లల్లో తనపై నమ్మకం, గొప్ప లక్ష్యాల కోసం ప్రయత్నించే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి.